2025 సంవత్సరం డిసెంబర్ నెల చివరి దినాల్లో మనల్ని కూడా సజీవంగా ఉంచినందుకు దేవునికి మనందరి తరఫున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ మహాప్రేమ, కృపా, కనికరం, జాలి, దయను బట్టి మీకు స్తోత్రములు. మీ సంకల్పం ప్రకారంగా ఈ భూమిని, ఆకాశాన్ని, భూమి మీద సమస్త జీవరాశులను, సముద్రంలో ఉన్న జలచరాలను సృజించి వీటన్నిటినీ మా కోసం మీరు చేసి 6 దినాలు మీరు పడిన కష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చిన మేము మా బ్రతుకు మేము బ్రతకటానికి, మీరిచ్చిన ఈ శరీరాన్ని పోషించుకోవటానికి అహర్నిశలో కష్టపడుతూ ఆలోచిస్తూ మీరిచ్చిన ఈ ఆయుష్కాలంలో మా శక్తి సామర్థ్యాలన్నీ కేవలం బ్రతుకు కోసమే ధారపోస్తూ మీ మాటను జవదాటి మీ ఇష్టాన్ని నెరవేర్చక ఎందుకు జన్మించామన్న విషయాన్ని మరచిపోయి మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్నప్పుడు మా ఎందుకు కనికరపడి జాలి చూపి మీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ మీ కుమారుడైన క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి శరీరధారిగా పంపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన జన్మదినాన్ని గురించి అనేకమైన విషయాలు ఈరోజు మాట్లాడటకు సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించి క్రీస్తు జన్మ పరమార్థాన్ని వారు గ్రహించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దేవజనులకు, అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో నా శుభములు, అందరములు. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం చిన్న సంఘం, అలా చిన్న సంఘాన్ని నడిపిస్తూ నాగరాజు గారు తన పని తాను చేసుకుంటూ సంఘంలో ఈ ప్రాంతంలో ఉన్నవారిని రక్షించడానికి యేసుక్రీస్తు వాక్యాన్ని చేతబట్టుకొని మరి ఎంత పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి, సంఘాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ, క్రిస్మస్ అనగానే అందరికీ సుపరిచితమైన పదం. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకి, ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసిన విషయం క్రిస్మస్. ఏ పండగలో ఎవరెవరు చేసుకుంటారో అందరికీ తెలియకపోవచ్చు, కానీ క్రిస్మస్ పండుగ ఎవరు చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 195 దేశాల్లో దాదాపుగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25, జనవరి 1 తారీఖు వరకు ఈ యేసుక్రీస్తు వారి గురించిన అనేకమైన విషయాలు, మరి ముఖ్యంగా జన్మకు సంబంధించిన అనేకమైన విషయాలు అనేక దేశాల్లో అనేక మంది మరి ప్రకటిస్తూనే ఉన్నారు. ఎవరి బర్త్డే ఇంత ఘనంగా ఎక్కడా చేసుకోరు, అది మీకు అందరికీ తెలుసు. గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ఆదర్శవాదులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారి బర్త్డే ఎవరైనా చేసుకుంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కదా. మన ఆంధ్రదేశానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆంధ్రదేశం వాళ్ళే చేసుకుంటారు. సినిమా యాక్టర్ల బర్త్డేలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యాన్సే చేసుకుంటారు, వేరే ఫ్యాన్స్ చేసుకోరు. అంటే సెలబ్రిటీలు అనేవాళ్ళు కొంతమందికి మాత్రమే వారు సెలబ్రిటీస్గా కనపడతారు, వాళ్ళు మాత్రమే వాళ్ళ బర్త్డేలు చేసుకుంటారు, వాళ్ళ అభిమానులు. ఇక దేవుళ్ళుగా చెప్పబడుతున్న ఏ దేవుడి బర్త్డేనైనా మరి ఆ ప్రాంతానికి, ఆ దేవుడికి సంబంధించిన కొంతమంది మాత్రమే చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు గురించిన ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచంలో అందరూ చేసుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే క్రైస్తవుల కంటే ఎక్కువగా క్రైస్తవేతరులకు పండగ ఇది. ఎందుకు క్రైస్తవేతరులకు పండగ అంటే ఈ నెలలో జరిగే వ్యాపారం, ఇక 11 నెలల్లో, సంవత్సరంలో 12 నెలలు, 12 నెలల్లో 11 నెలల పాటు జరిగే వ్యాపారం ఒక ఎత్తు, ఈ డిసెంబర్ నెలలో జరిగే వ్యాపారం ఒక ఎత్తు.
నువ్వు హైందవుడు అయినా, బౌద్ధుడు అయినా, సిక్కువైనా, జైనువైనా, ముస్లిం అయినా వ్యాపారం చేస్తున్నావంటే ప్రతి వ్యాపారంలో అన్ని రకాల మతస్థులు ఉన్నారు. ఈ ఈ నెల రోజులు వాళ్ళకు పండగ. ఎందుకు? క్రిస్మస్ పేరుతో అంత బిజినెస్ జరిగింది. స్టార్స్ అమ్మటం కానీ, లైటింగ్స్ అమ్మటం కానీ, కేకులు అమ్మటం కానీ, వీటన్నిటిని మించి మద్యం అమ్మకాలు కానీ కదండి, బట్టల దుకాణం వాళ్ళకి కానీ, కలరు డెకరేషన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, అసలు ఎవరికి ఖాళీ ఉండదు. నిజంగా ఇది ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలి? అందరూ చేసుకోవాలి. ఎందుకు? అందరికీ బాగా లాభాలు వచ్చే, వ్యాపారం ఎక్కువగా అభివృద్ధి చెందే నెల ఏదైనా ఉందంటే డిసెంబర్ నెల. కనుక క్రిస్మస్ పండగ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అందరికీ పండగ. ఎందుకు? వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కాబట్టి అందరికీ పండుగ. అయితే క్రైస్తవులు చేసుకుంటున్న క్రిస్మస్ బైబిల్లో ఉన్న క్రిస్మస్కు పూర్తిగా వ్యతిరేకం. ఈనాడు సమాజంలో క్రైస్తవులుగా చాలామంది క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ పేరుతో చాలా హంగామా చేస్తున్నారు. ఎంత హంగామా అంటే పెద్ద పెద్ద స్టేజీలు, ఎన్నో రకరకాల కలర్ఫుల్ లైటింగ్స్. మొన్న తక్కిలపాడు ప్రాంతానికి విజయవాడ నుంచి ఒక దైవజనుడిని పిలిపించారు. సర్కస్లో ఫోకస్ లైట్లు వేసినట్టు అలా ఫోకస్ లైట్లు వేశారు. ఎందుకంటే ఆయన సెలబ్రిటీ. అంత గొప్ప దైవజనులుగా పిలిపించబడి స్టేజీ, హంగామా, డెకరేషను, వీటితో పాటు భయంకరమైన డ్యాన్స్ ప్రోగ్రాంలు, చిందులు, స్టెప్పులు వేస్తూ ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటున్నారు. ఇక దాంతోపాటు కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ సెలబ్రేషన్సే. అంటే ఆనందిస్తున్నాం మేమంటున్నారు. వాస్తవంగా యేసుక్రీస్తు వారి జన్మల గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఆయన పుట్టింది మనుషులందరూ పాపములో పడి, మనుషులందరూ పాపము చేసి మరణించిన మరుక్షణం వెళ్ళకూడని నిత్య నరకానికి వెళుతున్నారనే ఆలోచన కలిగి తండ్రి దగ్గర నుంచి పంపబడిన కుమారుడుగా మనుష్య ఆకారంతో రక్తమాంసాలు కలిగిన దేహంతో 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు ఉన్నారు, అంతకుముందు లేరు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి గురించి చాలామందికి తెలియదు. బైబిల్ చదివిన వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన క్రీస్తుకు పూర్వం ఉన్నాడు, క్రీస్తు శకం తర్వాత ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి జన్మించి 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడు, అంటే పరలోకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్న మనుషులందరి గురించి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఇప్పటివాడు కాదు. ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. ఆయన అంటే యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను కానీ, అంటే నియామకం ఎప్పుడు జరిగిందంటే అసలు భూమి పుట్టక ముందే నియామకం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు భూమి పుట్టక ముందు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాయన్ని ఒకానొక రోజు నువ్వు భూమి మీదకు వెళ్ళాలి. జగత్తు పునాది వేయబడక ముంటే, అంటే భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. అక్కడ ఉన్నాయన్ని నియమించాడంట. దేని కొరకు? మనుషులందరూ పాపము చేస్తారు, చేసిన మనుషులందరూ పాపాలు పరిహరించడానికి ఇదిగో నువ్వు ఒకానొక రోజు భూమి మీదకు వెళ్ళాలి. అంటే దేవునికి భవిష్యత్తు జ్ఞానం తెలుసు. దేవుడికి ఏం తెలుసు? భవిష్యత్తు జ్ఞానం తెలుసు. కాబట్టి భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన భూమి మీదకు పంపించాడు. పంపించిన ఆయనే మనం రక్షించడానికి వచ్చిన రక్షకుడు అన్న విషయాన్ని ఎరుగక ఆయన అన్యాయంగా తీర్పు తీర్చి అబద్ధ సాక్షులను పెట్టి ఆయన మంచి చేశాడు, ఎవరికి చెడు చేయలేదు. అలాంటి ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఎవరి ఇంతకంటే చిత్రహింసలు అనుభవించినారు భూమి మీద చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాత్రమే చిత్రహింసలు అనుభవించలేదు. వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటంటే వాడు పాపం చేయటం వల్ల చిత్రహింసలు అనుభవించవచ్చు, లేదా ఏదో నేరం చేయటం వల్ల వాళ్ళని చిత్రహింసలకు గురి చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేకపోయినా ఆయన్ని హింసించారు. అది విచిత్రం. ఇంతకంటే ఘోరంగా చంపబడ్డ వాళ్ళు లేరా ప్రపంచ చరిత్రలో? అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈయనకున్న తేడా ఏంటంటే ఈయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం
ఈయన నోట ఏ కపటము లేదు, ఏ పాపం ఈయన చేయలేదు. ఆ రోజు ఉన్న సమాజం ముందు ఆయన మాట్లాడుతూ పలికిన ఒక మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, రకరకాల వారు యేసుక్రీస్తు వారిని చెప్పడానికి ప్లాన్ చేస్తూ ఉంటే ఆయన అడిగిన ప్రశ్న ఒకసారి చదువుదాం ప్రియులారా. 8వ అధ్యాయం యోహాను సువార్త 45వ వచనం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నేను దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించారంటే ఒక్కడ మాట్లాడలేదు. ఈరోజు మనం సమాజం ముందు ఎవరైనా సరే నేను ఏ తప్పు చేశాను, నేను ఏ పాపం చేశానని ఎవరైనా వాళ్ళ సమాజం ముందు, వాళ్ళు ఉంటున్న ఏరియా ముందు రోడ్డు మీద నిలబడి అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? వాళ్ళు చేసిన తప్పులన్నీ ఏకరు పెడతారు. భయపడి చెప్పకపోవచ్చు, కానీ లోపల అనుకుంటారు నువ్వు పలాది చేసావు అని. కానీ ఆ రోజు సమాజం ముందు యేసుక్రీస్తు వారు నేనే పాపం చేశాను, మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా, సాక్ష్యాధారాలు తగినప్పుడు ఎవడు నోరెత్తలేకపోయాడంటే అలాంటి కల్మషము లేని యేసుక్రీస్తు వారిని అన్యాయంగా చంపారు. అంటే ఆయన చంపబడటానికే పుట్టాడు. ఆయన జన్మ ఎందుకయ్యారంటే మనుషులందరి కోసం ఒక జంతువు బలైపోతుందో చూసారా? నువ్వు బతకాలంటే ఆహారం తినాలి. ఆహారం ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. అది వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఏదైనా నువ్వు వాటిని చంపుకొని తింటేనే నువ్వు బతుకుతావు. శరీర రీతిగా చెప్తున్నాను. నువ్వు ఏది నేను చంపనండి, జీవహింస మహాపాపమని నువ్వు వేటిని నేను చంపుకొని తిననంటే నువ్వు చచ్చిపోతావు. ఈరోజు జీవహింస పాపం అని చెప్పేవాళ్ళు ఏమండి, వెజిటేరియన్లో జీవం ఉందా? ఆకుకూరలోను, కూరగాయల్లోను, ఫ్రూట్స్లోను, ఫలాలు వీటన్నిటిలో జీవం ఉన్నాయా లేదా? ఆ చెట్టు నుంచి కోసి 4 రోజులు అలా ఎండలో పడేసాం అనుకోండి, ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి, అంటే చచ్చిపోతుంది. వాటిని ముక్కలుగా కోసుకొని తింటున్నామంటే వాటిలో కూడా జీవం ఉంది. వాటిని కోసుకొని తింటే నువ్వు బతుకుతున్నావు. కానీ లోపల మనిషి శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మకు కూడా జీవం కావాలి, ఆత్మకు కూడా ఆహారం కావాలి. అంటే మనుషులందరికీ ఆహారంగా మారటానికి యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని పణంగా పెట్టి అర్పించాడు. మనుషులందరికీ ఆహారం, అందరికీ, ప్రపంచంలో పుట్టిన వారందరికీ ఆహారంగా మార్చబడి కేవలం విశ్వాసం ఉంచటం ద్వారా, నమ్మటం ద్వారా ఆయన నా ప్రాణాన్ని కాపాడటానికి, నన్ను పరిశుద్ధంగా తీర్చి పరలోకానికి చేర్చడానికే తన శరీరాన్ని నలకొట్టుకున్నాడు. ఆయన పాపమేమీ చేయకుండా భూమి మీద జన్మించాడు, భూమి మీద బతికాడు. 33 సంవత్సరాల జీవితంలో ఒక్క తప్పు కూడా చేయకుండా బతికిన మహానుభావుడు నా కోసమే తన శరీరాన్ని నలకొట్టుకున్నాడన్న విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే పాపము నుండి విడిపించబడతారు. అక్కడ నుంచి పాపము లేకుండా బతకాలి. అది క్రీస్తు యొక్క రాకడలోని పరమార్థం. భవిష్యత్తు తెలిగిన దేవుడు ఆ విషయాన్ని ఆ సందర్భంలో కూడా చెప్పాడు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, అంటే దేవుడు ఎప్పుడు నియమించాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిశ్చయించాడు. పలానప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి, భూమి మీదకి అందరి కోసం బలైపోవాలని. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి, అంటే దేవుడే అప్పగించాడా? దేవుడే అప్పగించాడు. తనను తాను అప్పగించుకోవటానికే పుట్టాడు. చాలా మందికి ఈ విషయం తెలియక, ఏమిటి ఆయన కాపాడుకోలేడు మనల్ని కాపాడుతాడు అంటున్నాడు. ఆయన కాపాడుకోవటం పెద్ద గొప్ప విషయం కాదు. ఏమిటి చనిపోయిన వాళ్ళని లేపాడు, కుష్టి వ్యాధి వాళ్ళకి ఆ కుష్టి వ్యాధిని తగ్గించాడు, కళ్ళు లేనోడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేనోడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేనోడు చేతులు ఇచ్చాడు, జ్వరంతో బాధపడుతున్న వారికి జ్వరాన్ని తగ్గించాడు. ఇన్ని కార్యక్రమాలు చేయగలిగిన దేవుడు తను తాను కాపాడుకోలేడంటే కాపాడుకోవటానికి రాలేదు, కాపాడటానికి వచ్చాడు మనల్ని. అది చేతగాని వాడు కాదు. చేతగాని వాడు అయితే అన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతాడు? చనిపోయే వాడు ఎవడన్నా లేపమనండి, భూమి మీద మహానుభావుడు ఎవడైనా ఉంటే ఎవడి వలన కాదు.
అన్ని కార్యక్రమాలు చేసినోడు తనను హింసిస్తున్నా, దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా, కొడుతున్నా, నిందలు వేస్తున్నా ఎందుకు భరించాడు అంటే ఆయన మనల్ని కాపాడటానికి వచ్చాడు. తెలియక వాళ్ళు చేస్తున్నారు అన్న విషయం ఆయనకు అయింది కాబట్టి ఆయన ఎవరిని ఏమనకుండా మౌనం వహించాడు. ఆయన మౌనం వెనక కారణం నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు. ఈరోజు యేసుక్రీస్తు పేరును వాడకుండా, బైబిల్ పేరు ఎత్తకుండా బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. ఏమంటే యేసుక్రీస్తుని విమర్శ పేరుతోనైనా ఆయన పేరు ఎత్తున్నారు, విమర్శ పేరుతోనైనా బైబిల్ ఎత్తున్నారు. వాళ్ళను కూడా బతికిస్తుంది ఈ బైబిలే. ఎవరైతే యేసుక్రీస్తుకు వ్యతిరేకులుగా సమాజంలో ఉన్నారో, లేదా మత ఛాందసవాదులు అనే పేరు కానీ ఏదైనా, నేనైతే ఆ మాట అన్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు. వాళ్ళు కూడా బైబిల్ బట్టే బతుకుతున్నారు. బైబిల్ పదాన్ని ఎత్తకుండా, బైబిల్లో ఉన్న తప్పులు అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఆ పదాన్ని వాళ్ళు ఎత్తకుండా నీ సత్యం ఏదో నువ్వు చెప్పుకొని బతికే చూద్దాం, అలా బతకలేదు. అంటే వాళ్ళకు కూడా ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారు కావాలి. అమ్ముకునే వాళ్ళకి యేసుక్రీస్తు కావాలి, వ్యాపారస్తులకి యేసుక్రీస్తు కావాలి, విమర్శించే వాళ్ళకు కూడా యేసుక్రీస్తు కావాలి. అంటే టోటల్గా యేసుక్రీస్తు వారు ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఒక మనిషిని చెడుగా చెబితే తప్ప వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చెడ్డవాటి గురించి ఎవడో పట్టించుకోడు. ఎంతమంది తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దగర్కోరులు ఉన్నారు, ఎవరిని హత్యలు చేసేవాడు, వీళ్ళందరి గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవడో మాట్లాడితే వాడు ఈయనేసేస్తాడు. కానీ ఒక మంచోడు గురించి ఎందుకు మాట్లాడతారంటే మంచోడు కాబట్టి, మౌనంగా ఉంటాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన గురించి మాట్లాడకపోతే వీళ్ళకి పోషణ లేదు. ఆయన పేరు చెప్పి ఆయన విమర్శిస్తూ బతుకుతున్న వారు ఈరోజు కోకొల్లలుగా సమాజంలో ఉన్నారు. అంటే ఆడ బతుకు తెరువు కూడా ఎవరు కావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారు కావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారి గురించి బయట సమాజానికి ఎలా అర్థం అవటానికి కారణం ఎవరంటే నేటి క్రైస్తవులు. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ యేసుక్రీస్తు జన్మదినాన్ని సెలబ్రేషన్గా చేసుకుంటున్నారు చూసారా? వాళ్ళే అన్యులకు యేసుక్రీస్తు వారి గురించి సరైన పరిచయం చేయకపోవటం వలన యేసుక్రీస్తు వారు వాళ్ళకి అపార్థమయ్యారు. ఎందుకు ఈ హంగామాలు? ఎందుకు? ఎవడి ఈరోజు క్రిస్మస్ పేరుతో మార్కెట్లో అమ్మబడుతున్న వస్తువుల్లో ఏది బైబిల్కి సంబంధం లేదు. క్రిస్మస్ ట్రీ ఉంది కదా, క్రిస్మస్ ట్రీ ఉంది. ఆ ట్రీ ఏమన్నా బైబిల్లో ఉందా? లేదు. స్టార్ ఉంది. ఆయన పుట్టినప్పుడు ఎప్పుడో తూర్పు దేశపు జ్ఞానులు చూశారు. వాళ్ళకి యేసుక్రీస్తు వారు ఉన్న ప్రాంతానికి యెరూషలేము నుండి దారి చూపించడానికి స్టార్ ఉపయోగపడింది. ఆ స్టార్ను నిలబెట్టమని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. స్టార్ పెట్టమని చెప్పలేదు, క్రిస్మస్ ట్రీ పెట్టమని చెప్పలేదు, బెలూన్స్ పెట్టమని చెప్పలేదు, లైటింగ్ వేయమని చెప్పలేదు, డాన్సులు వేయమని చెప్పలేదు. ఏమండి ఇవన్నీ చెప్పాడంటే చెప్పలేదు. కేక్ వేయమని చెప్పాడంటే చెప్పలేదు. ఇవన్నీ క్రిస్మస్ పేరుతో జరుగుతున్న తతంగాలు, సెలబ్రేషన్స్ అంటారు. సెలబ్రేషన్స్ అంటే వేడుక. యేసుక్రీస్తు వారి జన్మ నీకు వేడుక. యేసుక్రీస్తు వారు పుట్టింది నువ్వు వేడుక చేసుకోవటానిక. ఒకవేళ వేడుక చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలో తెలుసా? ఆయనలోనికి కొత్తగా జన్మించి పాపాలన్నీ కడిగేసుకొని క్రీస్తులోనికి నూతనంగా జన్మించి బాప్తీసం పొందిన వాడు వేడుక చేసుకోవాలి. ఎందుకంటే నా పాపాలన్నీ పోయినాయి అని సంతోషం. నీ పాపాలు అలాగే పెట్టుకొని ఇంటి మీద స్టార్లు పెట్టి లైటింగ్లు వేసుకొని నేను క్రిస్మస్ చేస్తున్నానంటే ఎవరికి లాభం? వ్యాపారస్తుడికి లాభం. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావు, నీ తృప్తి కోసం నువ్వు పెట్టుకుంటున్నావు. దానివల్ల దేవుడికి నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా ప్రయోజనం ఉంటే నీకు వేడుక. నీకు ఎలాంటి ప్రయోజనం లేకుండా నీ పాపం నీలోనే పెట్టుకొని నేను క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాను, భలే చేశాను కదా అనుకుంటే అది నీ భ్రమ తప్ప అది దేవుడు మెచ్చే క్రిస్మస్ కాదు. క్రిస్మస్లో ఏముండాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. క్రిస్మస్లో దేవుణ్ణి స్తుతించాలి. క్రిస్మస్లో దేవుని విషయాన్ని ఇతరులకి పంచాలి. ఇవి రెండు లేకుండా నువ్వు ఎంత గొప్పగా క్రిస్మస్ చేసినా అది క్రిస్మస్ కాదు. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఏ చర్చీలన్నా చూడండి, క్రిస్మస్లు సెమీ క్రిస్మస్ల పేరుతో ఎంత హంగామా చేస్తారండి. కొత్త కొత్త బట్టలు, ఇంటికి రంగులు, ఇంటికి దుమ్ము దొరపటం, పిండి వంటలు, బిర్యానీలు. ఎవరికి ఇవన్నీ చెప్పండి? ప్రభుత్వం ఏమైనా పెడుతున్నారా? ఏమి లేదు కదా. యేసుక్రీస్తు వారి జన్మ గురించి మనిషికి అర్థమైతే వాళ్ళు చేసేదేంటో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టినప్పుడు ఆయన జన్మించడానికి ఎక్కడా స్థలం లేదు. ఎవడే లోకాలను కలిగించిన రాజు,
ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాలని, అందులో ఉన్న జలచరాల్ని, భూమిని మీద ఉన్న జీవరాశుల్ని, వీటన్నిటినీ కలిగించిన ఆ దేవుడు భూమి మీదకి జన్మించడానికి, మనల్ని కాపాడటానికి, ఆయన భూమి మీదకి రావటానికి ఎవరు స్వాగతం పలకలేదు. ఎక్కడ ఎంట్రన్స్లో స్థానం కూడా ఆయనకి లేదు. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము ఆయన వచ్చిన సందర్భం ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, మొదటి నుంచి చదువుతాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు, యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఉన్న యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతీయుడిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. నజరేత్ అనే ప్రాంతం నుంచి దావీదు ఊరైన బెత్లెహేం అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి సరైన నివాసం ఏం లేదు. ఎవరు ఎప్పుడో నజరేత్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అక్కడ పుట్టాలి అని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చారు. వారక్కడ ఉన్నప్పుడు చదవనమాట, వారక్కడ అంటే అక్కడ బెత్లెహేం అనే ప్రాంతంలో పల్లెటూరులో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేది కదా. ముందే వచ్చారు, జనాభా లెక్కలో పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చారు. అది పూర్తయిందో లేదో తెలియదు, కానీ వారు ఆ బెత్లెహేములో ఎక్కడున్నారో తెలియదు. కానీ మొత్తానికి అద్దెకు తీసుకున్నారో మరి ఇంకేదైనా సత్రంలో ఉన్నారో తెలియదు. కానీ ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమె తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, అంటే పుట్టగానే ఆ జిడ్డు అదంతా కడిగేసి శుభ్రంగా పాత బట్టలు చుడతారు, అవి పొత్తిగుడ్డలు అక్కడ చుట్టేసి సత్రము దగ్గరికి వెళ్తే సత్రములో స్థలము లేనందున అప్పుడు పశువుల తొట్టెలో పరుండబెట్టాను. ఏ ఇల్లేం లేవండి. అంటే మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడిని చేర్చుకునే ఒక్క గృహం ఆ బెత్లెహేం ప్రాంతంలో లేకుండా పోయింది. ఈనాటి వరకు ఇంకా యేసుక్రీస్తు వారిని చేర్చుకొని ఇళ్ళు చాలా ఉన్నాయి. ఇల్లు కానీ అక్కడ ఇల్లులాగా ఇక్కడ ఇల్లు తీసుకోవద్దు. నీ దేహమే దేవుని దేవాలయం అయితే యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటే దేవాలయం అయింది, లేదా నీ దెయ్యం ఆలయం అయింది. నీ దేహం ఎందుకు దెయ్య పనులు చేస్తావు కాబట్టి నీ దేహంలో అలవాట్లు, పనికి మాలిన పనులు, కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలన్నీ దయ్యపు లక్షణాలు. దేవుని లక్షణాలంటే మంచి, ప్రేమ, అనురాగం, వాత్సల్యం, కరుణ, జాలి, దయ ఇవన్నీ దేవుని లక్షణాలు. యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే ఇవన్నీ నీకుంటాయి. దయ్యం ఉంటే లోకస్తులు ఎలా ఉంటున్నారో అలాగే పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ వీటితో నిండిపోతుంది. కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఎవరో స్థలమో ఇవ్వలేదు. ఎక్కడో ఖాళీ ఉంటే పశువుల తొట్టెలో ఆయన్ని పొరుండబెట్టారు. అయితే ఆ రోజు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు సెలబ్రేషన్ అని మనకు జరిగిందా? మనకు ఒక పాట ఉంది. ఏం పాట అది? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో. కాబట్టి నిజంగా కొద్దిగా మనసు పెట్టి ఆ రోజుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు జన్మించడానికే ఎక్కడ ప్లేసు దొరకలేదు. కానీ కన్న తర్వాత సత్రం దగ్గరికి వెళ్తే సత్రంలో ఖాళీ లేకపోతే అక్కడ నుంచి పశువుల పాక దగ్గరికి వస్తే ఆ పాకలో తొట్టి కనపడితే ఆ తొట్టిలో అది నీళ్లు పెట్టే తొట్టో గడ్డి వేసే తొట్టో తెలియదు, కానీ ఒక పశువుల తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రశాంతమైన ఇల్లు, వాతావరణం ఏమీ లేదు. అక్కడ ఆయన పుట్టాడన్న విషయం ఎవరికి తెలియదు. అప్పటి వరకు యూదులు యేసుక్రీస్తు అనే ఒక ఆయన, ఇమ్మానుయేల్ అనే ఒక ఆయన మనల్ని రక్షించడానికి వస్తాడు దావీదు వంశం నుంచి వస్తాడని ఎదురు చూసిన వారు వచ్చినప్పుడు ఎవరో పట్టించుకోలేదు. మినిస్టర్ వస్తాడని ఎదురు చూసి ఆయన రాకపోతే నిరాశ వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. వస్తాడని 5-6 గంటల ముందే వెయిట్ చేస్తున్న వారు రోడ్డు మీద చాలా మంది ఉన్నారు ఒక మినిస్టర్ కోసం. మరి నిన్ను నన్ను రక్షించడానికి వస్తున్న ఆ ప్రభువు గురించి ఎవరైనా ఆలోచించి ఎదురు చూసి మా ఇంట్లో వస్తే బాగుండు, మా ఇంట్లో ప్రసరిస్తే బాగుండు అని ఎవరైనా అవకాశం ఇచ్చారంటే ఇవ్వలేదు. ఇంతగా అక్కడ సందడి ఉందా? దీనస్థితి ఉందా? ఎక్కడ సందడి? ఒకవేళ సందడి ఉంటే ఆ పశువుల అరుపులు ఈ సందడి జాతీయం అంతే కదా. పశువులకు తెలుసు ఆయన ఎవరో అని, జంతువులకు తెలుసు ఆయన ఎవరో అని, కానీ మనిషికి తెలియలేదు. అంటే పశువుల పాకలో ఎలాంటి సందడి లేదు,
యేసుక్రీస్తు జన్మలో ఎలాంటి సందడి సైలెంట్గా జరిగిపోయింది. ఆ సమయంలో పరలోకం నుంచి దేవుడే తన దూతలను పంపించి, ఆ రోజుల్లో గొర్రెల కాపరంటే నీచంగా చూసేవాడు. గొర్రెల కాపరంటే హీనస్థితి, బాగా పేదవారు. వాళ్ళని సాక్ష్యంగా కూడా ఎవరు అంగీకరించారట. ఎక్కడైనా సాక్ష్యం చెప్పడానికి పిలిస్తే గొర్రెల కాపరుల సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించారు అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో గొర్రెల కాపరులు అనేవాళ్ళు తృణీకరించబడినవారు, సమాజంలో ఎన్నిక లేనివారు. అలాంటి వారికి దేవుడే పరలోకం నుంచి దూతలను పంపించి వాళ్ళకు వర్తమానం చెబితే వాళ్ళు సెలబ్రేట్ చేశారా, ఏం చేశారో చూద్దాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి, దూత వచ్చి వారి మధ్య నిలవగానే దూత ఆ ప్రకాశం వెలుగొచ్చేసింది. వాళ్ళు భయపడిపోయారు, ఏంటా ఈ వెలుగని. ఎందుకంటే పొలాల్లో చీకట్లో వాళ్ళు గొర్రెల్ని కాపలా కాస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రూర మృగాల వలన, జంతువుల వలన వాటికి ప్రమాదం అని కాపలా కాస్తూ ఉంటారు గొర్రెల కాపలు. ఎక్కడ? ఊరికి పక్కన పొలాల్లో. అప్పుడు గొప్ప వెలుగు వచ్చేసింది, వాళ్ళు దానికి భయపడిపోయారు. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు, అంటే ఇంకా కలగలేదా? ప్రజలందరికీ కలుగబోవు, ప్రజలందరికీ కలిగిందా కలగబోయిందా? ఆయన పుట్టింది మరణించడానికి, మరణిస్తే నీకు నాకు సువార్త. పుట్టుకలో సువార్త ఏం లేదు. మీకు అర్థమవుతుందా? పుట్టిన ప్రతి మనిషి గిట్టాలి, పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి. ఆ చావు కొందరికి ప్రయోజనకరం కావాలి. కానీ యేసుక్రీస్తు వారి చావు మనుషులందరికీ ప్రయోజనకరంగా మారబోతుంది. కాబట్టి ఆ దేవదూత ఏం చెప్పాడు తెలుసా? ప్రజలందరికీ కలుగబోవు, అంటే భవిష్యత్తులో ఈయన చావు గురించి చెప్తున్నాడు దేవదూత. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం, సంతోషకరం కాదు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏమండి, దేవుడు ఎవరిని సమాజం తృణీకరిస్తుందో వాడినే పట్టుకుంటాడు. యేసుక్రీస్తు వారు పేదవారి దేవుడు, బలహీన బడుగు వర్గాల దేవుడు, విధవరాలి దేవుడు, తల్లిదండ్రులు లేనివారి దేవుడు. ఉన్నవాళ్ళకి అన్నీ ఉన్నాయి, ధనం ఉంటే అన్నీ వస్తాయి అనే అహంకారంతో ఉన్నవాళ్ళ దేవుడు కాదు. వాళ్ళు దాన్ని వదులుకుంటే వాళ్ళకు కూడా దేవుడు. అందుకే సమాజంలో ఎన్నిక లేనివారు, బలహీనలైన వారు, ఎవరూ పట్టించుకోని వారు, నీచంగా చూసే గొర్రెల కాపర్లకు దేవుడు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ఆ రోజు తెలియచేశాడు. కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మిమ్మల్ని రక్షించడానికి మీరు ఎదురు చూస్తున్న రక్షకుడు ఈరోజే దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు. దానికి ఒక సూచన ఆనవాళ్ళు చెప్తాను మీకు, వెళ్ళండి అని చెప్పాడు దేవదూత. ఏంటా సూచన? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం చూసి, ఎందుకంటే బెత్లెహేము, యెరూషలేము, ఆ పరిసర ప్రాంతాల్లోనే గొర్రెల కాపలు ఉన్నారు. వెంటనే చెప్పగానే వాళ్ళు వచ్చేసారు. అంటే కోతవేటు దూరంలోనే వారు పొలాల్లో మందలు కాల్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నాడు. ఆ గొర్రెల కాపలు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. మీరు వెళ్ళేసరికి ఆయన ఎక్కడ ఉంటాడు? పశువుల తొట్టెలో పడుకోబెట్టి ఉంటాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మీరు చూస్తారు. వెంటనే పరలోక సైనిక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తు జన్మలో దేవదూతలు ఏం చేశారు చెప్పండి? స్తోత్రం చేశారు, వర్షిప్ చేశారు, ఆరాధన చేశారు. స్తోత్రం అంటే ఆరాధించారు. ఏమని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. సమాధానం సమాధానం అంటే టెన్షన్ లేదు, ప్రశాంతత అర్థం. ప్రశ్న చిక్కుముడైతే అది గలిబిలిగా ఉంటుంది, సమాధానం అయితే హాయిగా ఉంటుంది.
అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో భూమి మీద మనుషులందరూ బతుకుతున్నప్పుడు, సమాధానం లేని పరిస్థితుల్లో భార్య భర్త తల్లి బిడ్డలు ఒకరికొకరు పడక ఒకరికొకరు కొట్టుకుంటూ, ఏమండి ఒకరంటే ఒకరికి గిట్టక ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి విడుదల కలగాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగింది. అదే సమాధానం. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి టెన్షన్ ఉండదు. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారికి బీపీలు షుగర్లు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడులే, నా పని నేను చేయాలి, మంచిగా బతుకుదాం, అవతలోడు హాని చేస్తే నాకేంటి, క్షమిద్దాం, దేవుడు క్షమించమన్నాడు. అలాంటి స్థితిలో ఉంటారు కాబట్టి టెన్షన్ ఉండదు. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఊరికోరికనే టెన్షన్ పడతారు. ఏమైద్దో, ఏదొచ్చిద్దో, ఏం జరిగిద్దో, ఇవన్నీ టెన్షన్. టెన్షన్ అంటే చికాకు కదా. అదే సమాధానం ఉంటే అంతా హాయి. భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి ఏమొచ్చిందంట? సమాధానం. దేవదూతలు ఏం చేశారు? స్తోత్రం చేశారు, ఆరాధించారు. అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు సందడి ఉందా, ఆరాధన ఉందా, సెలబ్రేషన్ ఉందా? కేక్ కటింగ్లు, అక్కడ సెలబ్రిటీలు రావటం, డిస్కో లైట్లు, ఇవన్నీ హంగామాలు ఏమి లేవు. అక్కడ ఆ పేడ కంపో, ఆ గేదెల కంపో, ఆ గేదెల పాస్ కంపో, ఏదో మొత్తానికి పశువుల తొట్లు ఏముంటుంది పశువుల పాకలో? చెప్పండి, సందడి ఉంటుందా? ఉంటే గింటే పశువుల సందడి ఉంటుంది. మరి ఈరోజు బెత్లెహేములో సందడిని ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారంటే క్రీస్తు జన్మ యొక్క పరమార్థాన్ని వాళ్ళకు తెలియలా. మరి అన్యుల వాళ్ళు అంటే కాదు, క్రైస్తవులు. అంటే క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడో అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అందుకే లేనిపోని అన్ని పిల్లలకు నేర్పిస్తున్నారు. చిన్న చిన్న పిల్లల చేత సినిమా స్టెప్పులు వేయించి పాటలు పాడుతున్నారంటే ఏమర్థమైందండి? రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఓహో సినిమా వాళ్ళు వేసినట్టుగా మనం దేవుడి పాటలు పెట్టుకొని స్టెప్పులు వేయాలనేది అర్థమైంది. వాళ్ళకి భక్తి, భయం, పాప క్షమాపణ ఇవేమన్నా అర్థం అవుతాయా? వాళ్ళకి అర్థం కావు. అవి నేర్పించాల్సిన పెద్దోళ్ళు, సేవకులైన వారు క్రిస్మస్ సెలబ్రేషన్ పేరుతో ఎన్నో లేనిపోని, బైబిల్లో లేనివి. ఏమంటే నిజంగా చెప్తే బైబిల్లో ఎవ్వరు భక్తులు బర్త్డే చేసుకోలేదు. భక్తులు ఎవ్వరు బర్త్డే చేసుకోలేదు. పోనీ వాళ్ళ బర్త్డే వాడు చేసుకోలేదంటే ఓకే. పోనీ యేసుక్రీస్తు వారు బర్త్డే అన్నా చేశారా? శిష్యుడు 3.5 సంవత్సరాలు తిరిగారు. ఆయన బతుకున్నప్పుడు చేయలేదు అనుకో, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అయినా ఇంత గొప్పవాడు అయినా అది అర్థమైంది కదా. ఆయన సత్య సువార్తను ప్రకటించారు. వాళ్ళన్నా చేసుకున్నారంటే వాళ్ళ బర్త్డేలు వాళ్ళు చేసుకోలేదు. యేసుక్రీస్తు జన్మ గురించి వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే ఆరాధన చేశారు. వాళ్ళు స్తుతించారు దేవుణ్ణి. రెండవది పంచారు, షేర్ చేశారు, అంటే ప్రకటించారు. అది 2 రకాలు చేయాల్సిందే. ఖచ్చితంగా క్రిస్మస్ అనగానే ఏం చేయాలి? సెలబ్రేషన్ మాత్రం చేయకూడదు. ఏం ఉద్ధరించావని సెలబ్రేషన్ చేస్తాం? సెలబ్రిటీస్ అంటే ఎవరు? సినిమా యాక్టర్లు కదా. వాళ్ళు హంగామాగా వస్తారు, సూట్లు వేసుకుంటారు, హడావుడి చేసేసి ఆ వాకింగ్ కూడా వెమ్మేరు. సెలబ్రిటీస్ని ఎవరన్నా పిలిచారనుకో, చాలామంది ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్లకి రాజకీయ నాయకులు పిలుస్తారు. వాళ్ళకు ఉండేదే తక్కువ టైము. అయ్యగారు వచ్చాడని ఈ మెసేజ్ కూడా పక్కన పెట్టి అయ్యగారిని మాట్లాడమంటాడు. ఆయనకేం తెలుసు బైబిల్? యేసుక్రీస్తు వారు మంచోడు, సాత్వికుడు, ఆయన మార్గంలో అందరూ నడవాలంటాడు. ఆయన నడవడు కదా. మంచిగా 4 మాటలు చెప్తే మళ్ళీ వచ్చేసారి మనకు ఓట్లు పడతాయి కదా అని యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. వ్యాపారస్తులు ఎలా వాడుకుంటున్నారు, తిట్టేవాళ్ళు యేసుక్రీస్తు వారిని ఎలా వాడుకుంటున్నారు, రాజకీయ నాయకులు కూడా యేసుక్రీస్తు వారిని అలాగే వాడుకుంటారు. కారణం ఏంటి? ఓట్లు కావాలి వాడు. నువ్వు మారితేమి, మారకపోతే వాళ్ళకి కదా. అక్కడ అందరికీ సమాధానం వచ్చింది. దేవునికి స్తోత్రం జరిగింది. చదువుదాం. ఆ దూతలు ఆమె యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. షేర్ చేశారు. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ప్రచురము చేసిరి. క్రిస్మస్, యేసుక్రీస్తు జన్మను చూశారు. తొట్టిలో పడుకున్న శిశువుని చూసి, శిశువు ఎక్కడో పశువుల తొట్టిలో పడుకోబెట్టాడు. సామాన్యుడు అనుకుంటున్నారా? కాదు కాదు, మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే. దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాల నుంచి వ్రాయించిన మాటలు ఈరోజు నెరవేరి అని ఆ విన్న ఆ మాటలు, చూసిన ఆ విషయాలన్నీ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంటే ఏం చేశారు? పంచుకుంటూ వెళ్ళారు.
క్రిస్మస్ అంటే దేవుడు చేసిన ఈ మేలుని ఇతరులకు ప్రకటించడమే క్రిస్మస్. ఇది వదిలేసి డాన్సులు, సెలబ్రేషన్లు, కేక్ కటింగ్లు, బిర్యానీలు, హంగామాలు, లైటింగ్లు, డిస్కోలు, ఎందుకండి ఇవన్నీ ఎందుకు? సంతోషమా? ఆ సంతోషం అయితే నమ్మారా? వచ్చిన వాళ్ళు ఏమన్నా నమ్మారా? వాళ్ళు నమ్మరు. పిల్లలకి ఆ నమ్మే విధంగా మనం ఫీడింగ్ చేయలేకపోతున్నాం. వాళ్ళు విన్న మాటలు కన్నవాటిని చూసి ఏం చేశారంట? ప్రచురం చేసి గొర్రెల కాపలు తమతో చెప్పిన సంగతులను గుర్చి విన్న వారందరూ మిక్కిలి అసలు వీళ్ళేంటి, పొలాల్లో గొర్రెలు కాసుకునే వాళ్ళు ఏంటి, వీళ్ళకి ఇంత జ్ఞానం ఏంటి, ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రక్షకుడు అంట, పలానా చోట పుట్టాడంట, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట, దేవదూత వచ్చి చెప్పాడు వీళ్ళకి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య చెప్పాడంటే వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఎవరు చెప్పారంట? దేవదూత మాతో చెబితే చెప్పిన ఆనవాళ్ళ ప్రకారంగా మేము వెళితే నిజంగా తొట్టిలో పండుకొని ఉన్న శిశువు మాకు కనిపించాడు. దేవదూత చెప్పాడంటే 100% రైట్. కాబట్టి మేము చూసినవి విన్నవి మీతో చెబుతున్నాం అంటే విన్నవారందరూ ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. అంటే ఎదుటి వారిని ఆశ్చర్యపరిచే విధంగా నువ్వు సువార్తను ప్రకటించటమే వర్షిప్, ఆరాధన. ఆదివారం జరిగేది ఆరాధన కాదు. ఆదివారం ఏం చేస్తాం? వాక్యం వింటాం, నేర్చుకుంటాం, మన జీవితాలు మార్చుకుంటాం. ఆరాధన అంటే యేసుని గురించి ఇతరులకు పంచితే వాళ్ళు విని ఆశ్చర్యపోయి మారిపోవాలి. అది జరగాలి క్రిస్మస్లో. కానీ అక్కడ అది జరిగింది, ఇక్కడ అది ఈరోజు జరగట్లేదు ప్రియుల. తర్వాత ఏం చేశారు? గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ ఆశ్చర్యపడి మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొంచు భద్రము చేసుకొను. అంతట గొర్రెల కాపలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి ఏం చేశారంట? విన్నవాటిని కన్నవాటిని ప్రచురము చేస్తూ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది వర్షిప్ అంటే, అది ఆరాధన అంటే. నువ్వేంటి డ్యాన్సులు, డిస్కోలు, కేకులు, బిర్యానీలు, కొత్త బట్టలు, హంగామా. వాక్యంగా ఎక్కువ సమయం ఇవ్వరండి. సెమీ క్రిస్మస్ వేడుకని పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తారు. రాజకీయ నాయకులు ఉంటారు, అందులో సెలబ్రిటీలు ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్లను పిలుచుకొచ్చి చెప్తారు. వాళ్ళకేం తెలుసు? అప్పటి వరకు సినిమాల్లో నటించి 4 మాటలు బైబిల్లో నేర్చుకొని ఆ మాటలు చెప్తే అర్థమైపోయిద్దా? యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు, ఆయన జన్మ వెనుక పరమార్థం ఏంటి అన్నీ తెలుసుకొని చెప్పాలి. సినిమా యాక్టర్లను చూడటానికి వస్తారు, రాజకీయ నాయకులు ఆమె పార్టీ వాళ్ళు వస్తారు. ప్రభు కోసం వచ్చేవాళ్ళేది ఇదా చేయమంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి అది చెప్పాలి. ఆనాటి గొర్రెల కాపలు తమతో చెప్పినవి విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత వీళ్ళు కూడా ఏం చేశారు? స్తుతిస్తూ తమతో చెప్పబడినవన్నీ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ఆరాధన చేశారు. క్రిస్మస్ అంటే కదా, ఆరాధన చేశారు, పంచుకుంటూ వెళ్ళారు. ఆ విన్న వాటిని పంచుకుంటూ వెళ్ళారు, దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళారు. ఆ తర్వాత 8వ రోజు యేసుక్రీస్తు వారికి సున్నతి కార్యక్రమం జరిగింది. యూదులు కాబట్టి సున్నతి జరిగించాలి. ఈరోజు ముస్లిం సహోదరులు ఏదైతే పాటిస్తున్నారో యూదులందరికీ దేవుడు పెట్టిన ఒక నియమం, ఒక కట్టడది, ఒక నిబంధన. దాని ప్రకారంగా 8వ రోజు ఆయనకు సున్నతి చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు సిమియోను. యెరూషలేము దేవాలయం. దేవుడు ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ప్రభువు రక్షణ నువ్వు చూసే వరకు నువ్వు సరిపోవు, నువ్వు బతికే ఉంటావు. అంటే ఆయన రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. రక్షణ అంటే రక్షకుడిని చూడాలి. రక్షకుడు వస్తాడు, పుడతాడు, ఆయన నువ్వు చూస్తావు, చూసిన తర్వాతే చనిపోతావని దేవుడు ఆత్మ సహాయంతో ఆయనకి తెలియచేస్తే, ఇప్పుడు ఎప్పుడు రక్షకుడు వస్తాడని వృద్ధాప్యంలో ఉన్న సిమియోను గారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు 8వ రోజు తల్లిదండ్రులు ఈయన్ని తీసుకొని యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ సున్నతి కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఆ సిమియోను గారు ఏమన్నారో ఒకసారి మనం చూడగలిగితే 25వ వచనం నుండి 2వ అధ్యాయం లూకా సువార్త 25వ వచనం నుండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు, ఆ మనుషుడు అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై
అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఆత్మ తీసుకొచ్చింది. అదిగో రక్షకుడు వచ్చాడు, దేవాలయానికి వచ్చాడు, సున్నతి పొందడానికి వచ్చాడు, నువ్వు వెళ్ళిపో దేవాలయానికి అని పరిశుద్ధాత్మ తోడుకొని వస్తే ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనే. సిమియోను గారి దగ్గర ఏం జరిగింది? ఆయన అలా చేతుల్లోకి తీసుకొని దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు వారిని చూశాడు, ఆయన పట్టుకొని దేవుణ్ణి స్తుతించాడు. ఏమని స్తుతించాడంట? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని, అంటే అప్పటి వరకు ఆయనకి ఏమి లేదు, సమాధానం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు, ఆ రక్షకుడిని చూసే వరకు నువ్వు మరణం చూడమని చెప్పావు కదా, అమ్మయ్య ఇప్పుడు చూశాను, రక్షకుని నీ చేతులతో ఎత్తుకున్నాను, ఇప్పుడు సమాధానంతో పోతాను. అప్పుడప్పుడు ముసలోళ్ళు పెద్దోడు పెళ్లి చూసేదాకా బతుకుంటే చాలు, ఆ పెళ్ళి అయిపోయినాక ఈ చచ్చిపోయినా పర్లేదు అంటారు. కానీ పెళ్ళి అయినాక ఆడు కడుపున కాయో పండు పడితే అప్పుడు ఆ పండుని చూసి చచ్చిపోతే బాగుండు అంటాడు. ఆ పండు పుట్టి నాకు ఏమంటారు? ఆ పెళ్ళి అయితే బాగుండు, ఆ పెళ్లి చూసి చచ్చిపోతానంటారు. అంటే మన కోరికలు అర్థం లేదు. కానీ ఈ సిమియోను గారికి ఒక కోరిక దేవుడు పెట్టాడు, అది తీర్చాడు. అందుకని దేవుడిని ఏం చేశాడు? స్తుతించాడు. ఏమని స్తుతించాడు? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలించుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కళ్ళారా చూచితిని. అన్ని జనులకు వెలుగు, ప్రజలందరి ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను, ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితున్నాను. నీ రక్షణ, దేవుడి రక్షణ ఎవరిలో కనపడుతుందంటే యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరినీ రక్షించాడు. ఆ రక్షణ నేను చూశానంటున్నాడు. ఇంకా ఆయన పెరగాలి, పెద్దవ్వాలి, 33 సంవత్సరాలు పరిచర్య చేయాలి, ఆ తర్వాత చనిపోవాలి. చనిపోకముందే ఈయనకున్న విశ్వాసం ఏంటి? ఆయన రక్షించడానికే పుట్టాడు, ఈయనే ఆ రక్షకుడు అన్న విషయం విశ్వాసంతో ఆయన ఎరిగి దేవుడిని స్తుతించాడు. అంటే ఏం జరిగింది? 8వ దినాన్ని యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత దేవుణ్ణి స్తుతించాడు. దేవుడి రక్షణను గురించి ప్రజలందరికీ ఆ దేవాలయంలో ఉన్న వారికి తెలియచేశాడు. ఈయన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా ఈయన రక్షణ ఇవ్వటానికే పుట్టాడని దేవుడిని స్తుతించాడు సిమియోను గారు. ఆ తర్వాత మరొక వృద్ధురాలు ఉంది అదే దేవాలయంలో, ఆమె కూడా ఏం చేసిందో చూడండి ప్రియుడు. యోసేపును ఆయన తల్లి అయిన మరియను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి 36 నుంచి చూద్దాం. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెయులైన అన్న అను ఒక ప్రవక్తి ఉండేను. ఎవరంట? ప్రవక్తి. ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉందో. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. 84 సంవత్సరాల నుంచి విధవరాలు. ఆ తర్వాత ఆమె అంటే 84 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందంటే భర్త చనిపోయాడు. భర్తతో ఎంతకాలం కాపురం చేసింది? 7 ఏళ్ళు చేసింది. 84 + 7 చెప్పండి, 91 91 సంవత్సరాలు అన్న వయసు. 91 కాదు, కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు కాపురం చేసినంటే కన్యత్వం పెళ్ళయ్యేది ఎన్నింటికంటే కనీసం ఆ రోజుల్లో 13, 14 వేసుకోండి. 91 + 13, 14 అంటే సుమారుగా 105, 106 సంవత్సరాల వయసు ఉండాలి. అప్పటిదాకా బతికింది. ఎందుకు బతికిందంటే ఆ రక్షకుడిని నేను చూడాలి. అంటే యేసుక్రీస్తు వారి జన్మలో ఏం జరిగిందంటే సందడేం జరగాలి. ఎక్కడ దేవుడిని స్తుతించడం జరిగింది, దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించడం జరిగింది. అంటే సుమారుగా 105 సంవత్సరాల వయసు కలిగింది. 84 సంవత్సరాలు దేవాలయంలోనే పనిచేస్తూ ఉంది భర్త చనిపోయిన తర్వాత. అలాంటి స్త్రీ ఏముందో చూడండి, 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలు ఉండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను.
ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి అంటే స్తుతించింది, దేవుని యొక్క కార్యక్రమాన్ని ప్రకటించింది. దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనం కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అక్కడికి వచ్చింది, దేవాలయంలో ఆయన్ని కొనియాడిందంటే ఆయన గొప్పతనాన్ని అక్కడ తెలియచేసి ఆ ప్రాంతంలో ఏం చేసిందంట, విమోచన కొరకు కనిపెట్టుకొనిచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుందంటే మన రక్షకుడిని దేవుడు పంపిస్తానన్నాడు, మన విమోచకుడిని ఆయన పంపిస్తానన్నాడు. ఆయన వచ్చాడు, నేను చూశాను, పలాని ప్రవక్త చెప్పాడు, పలాని కాలంలో పలాని ప్రవక్త ద్వారా ఈ మాట రాయబడి ఉంది. ఇవన్నీ వాళ్ళతో డిస్కషన్ చేస్తుంది. ఏమంటే యెరూషలేములో ఏం జరిగింది? ఆయన గురించి ప్రకటించడం జరిగింది, ఆయన్ని గణపరచడం జరిగింది, ఆయన స్తుతించడం జరిగింది, దేవుణ్ణి ఆరాధించడం జరిగింది తప్ప ఎక్కడా సందడి లేదండి. ఈనాటి క్రైస్తవ్యానికి ఆనాడు బైబిల్లో జరిగిన వాస్తవాలకి ఎంత తేడా ఉందో ఆలోచించడం ప్రియులారా. క్రైస్తవం అంటే అపార్థం అయ్యేటట్టుగా, సరైన అర్థం తెలియని విధంగా ఈరోజు క్రైస్తవులే క్రీస్తుని తప్పుడుగా ప్రకటన చేస్తూ నిజమైన క్రీస్తు జన్మ యొక్క పరమార్థాన్ని తెలియచేయకుండా మసిబూసి మారేడుగా చేస్తున్నారు. ఏంట్రా క్రిస్మస్ అంటే? ఏదో వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ ప్రభువు పుట్టినరోజు అంట, వాళ్ళ సెలబ్రేషన్. మనకి దేవుళ్ళు ఉన్నారు, మనం ఎట్లా చేసుకుంటాము, మన పుట్టినరోజులు మనం ఎలా చేసుకుంటాం, వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ దేవుడి పుట్టినరోజు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఏంటి ఆయన పుట్టుకి అందరి పుట్టుకి తేడా? అందరూ వాళ్ళ కోసం బతికారు, వాళ్ళ కోసం మరణించారు, వాళ్ళ కుటుంబాల కోసం మరణించారు, లేకపోతే కొంతమంది దేశం కోసం మరణించారు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు పాపం అంటకుండా బ్రతికి మరణించిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టింది నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, నువ్వు పాపము నుండి విడిపించబడ్డాడు. దేవుడిని స్తుతించడానికి నువ్వు పుట్టావు. దేవుడు మనుషుల్ని పుట్టించింది ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 43:7 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు అంటున్నాడు. ఏమన్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించమంటున్నాడు. 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని స్తుతించాలి, దేవుని యొక్క కార్యాలు ప్రజల్లో ప్రకటించాలి, షేర్ చేయాలి. ఎవరి ఈరోజు క్రిస్మస్ పేరుతో ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ దేవుని స్తుతించే విధంగా ఎవరు ప్రవర్తించలేదు. ఎవరింట్లో వాళ్ళు వండుకుంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు తింటున్నారు, ఎవరింట్లో వాళ్ళు కలర్ వేసుకుంటున్నారు, ఎవరింటికి వాళ్ళు లైటింగ్ వేసుకుంటున్నారు, ఎవరింటి మీద వాళ్ళు స్టార్ పెడుతున్నారు, కానీ షేరింగ్ లేదు. అంటే పంచటం లేదు. వాక్యం పంచాలి, వాక్యం మాత్రమే పంచాలా? వాక్యం మాత్రమే కాదండి, యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భంలో ఇతరుల యొక్క బాగోగులు చూసి బైబిల్లో ఉన్న వాక్యం అంతా కలిపి ఒక వచనంలో చెప్పమంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ చూపించాలి. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ ఏంటంటే, మనం పాపులుగా ఉండగానే పాపము నుండి విడిపించడానికి మనం అడగకుండానే ఆయన ప్రియకుమారుడిని మన కోసం పంపించి ఆయన సిలువలో చంపేస్తే నమ్ము, నీకు పోయిందేంటి? ప్రభువుని నమ్మటం వల్ల ఏదో మతంలోకి దిగటం కాదు. నువ్వు పరలోకం వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు అప్పటి వరకు చేసిన పాపాలు దేవుడు ఊరికినే క్షమించేశాడు అంతే, ఆయన నమ్మటం ద్వారా. నా కోసమే ఆయన పుట్టాడు, నా కోసమే మరణించాడు, నమ్మితే చాలు నీ పాపాలు క్షమించబడటానికి మంచి మార్గం. అక్కడ నుంచి మంచిగా బతుకుతావు. తాగుడు ఉండదు, వ్యభిచారం ఉండదు, దొంగతనం ఉండదు, మోసం ఉండదు, కుళ్ళు ఉండదు, కుట్ర ఈర్ష, లోకంలో ఉన్న కంపేది నీ హృదయంలో ఉండదు. అంత మంచిగా బతికితే నీకు వచ్చిన నష్టం ఏంటి? అదేదో మతం అండి, అది పలానోళ్ళ మతం అండి, పలానోళ్ళ మతం అండి కాదండి. నిన్ను పరలోకానికి చేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే క్రిస్మస్. క్రీస్తు పుట్టుక మనందరి కోసం మరణించడానికే. ఆయన క్రీస్తు ఒకసారి పుట్టాడు భూమి మీద శరీరధారిగా, కానీ మరణములో నుండి ఆయన రెండవసారి పుట్టాడు. తెలుసా? ఆయన మరణములో నుండి క్రీస్తు రెండవసారి పుట్టాడు. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 15:20 చదవండి. తోలుతారుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అన్న చోట ఏముంది? చదవండి.
క్రీస్తు మృతులలో నుండి లేపబడాడు. అంటే చనిపోయి ఏం చేశాడు? ఆయన లేపబడ్డాడు. చనిపోయి లేపబడ్డాడు. అంటే యేసు చనిపోయి మళ్ళీ పుట్టాడు మరణంలో నుంచి. యేసు చనిపోయి మళ్ళీ పుట్టాడు. అంటే చచ్చిపోయిన వాడు ఎవడో పుట్టాడు కదా, కానీ యేసు మళ్ళీ పుట్టాడు. అది ఆ పుట్టుకకి చావు లేదు. మొదటి పుట్టుకకు చావు ఉంది. ఆ చావు మనందరి కోసం, ఆ మరణం మనందరి కోసం. కానీ ఆయన చనిపోయి తిరిగి మళ్ళీ పుట్టాడు, చూసారా? అది మనందరి కోసం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే యేసును అంగీకరించి పాత జీవితాన్ని సమాధి చేసుకొని మనం కూడా పుట్టాలి. మనం కూడా పుట్టడానికి డాన్సులు ఈ కార్యక్రమాలు ఏం అవసరం లేదు. నేను పాపనని గ్రహిస్తే చాలు. ప్రభు దేవుని దగ్గర యేసుక్రీస్తు ద్వారా నువ్వు పాపాలు ఒప్పుకుంటే చాలు, నిన్ను పరిశుద్ధుడిగా తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పలికిన మాటలు మళ్ళీ మీరు పుట్టాలి అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా. ఒక బోధకుడితో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మించాలంటే ముసలివాడైన మనుషుడు చచ్చిపోయి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మరొక జన్మించాలంటే నువ్వు బతికున్న ఈ భూమి మీద, పాపం ఉన్న ఈ భూమి మీద ఎన్నిసార్లు పుట్టినా తప్పు చేస్తూనే ఉంటావు, పాపం చేస్తూనే ఉంటావు. ఎందుకంటే లోకం నిన్ను చెడగొట్టింది, నువ్వు మంచివాడు అయినా సరే. కానీ యేసుక్రీస్తుని అంగీకరిస్తే లోకాన్ని కూడా నువ్వు బాగు చేస్తావు, నువ్వు చెడిపోవు. నిజమైన క్రైస్తవుడు క్రీస్తులో నూతనంగా పుట్టినవాడు. అక్కడే ఒకడు కొత్తగా జన్మించితేనే, ఒకటో చూడండి, కొత్తగా అన్న చోట పైనుండి జన్మించితేనే. పైనుండి జన్మించితేనే అంటే దేవుని సహాయంతో నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నువ్వు అందరినీ బాగు చేస్తావు, కానీ నువ్వు చెడిపోవు. అయినా చెడిపోతున్నావు, నువ్వు సరిగ్గా జన్మించలేదని అర్థం. అర్థమైందా? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఆయన ఎవరిని చెరగొట్టలేదు, అందరినీ బాగు చేశాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, క్రిస్మస్ అనగానే క్రీస్తు బెత్లెహేములో పశువుల తొట్టెలో పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికీ ఆయన ఎక్కడ పడుతున్నారు? క్యాలెండర్లో కానీ ఇంటి ముందు చిన్న పాక వేసి చెత్తపాకలో పశువుల తొట్టి పెట్టి, పశువుల తొట్టిలో చిన్న బొమ్మ పెట్టి, చుట్టూ గొర్రెల కాపర్ని జ్ఞానుడు పెట్టి, ఎవడు ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడా? తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడై నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాయని ఇంకా నువ్వు పశువుల తొట్టిలో బాలుడుగానే చూస్తావా? 2000 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళా త్వరగా వస్తానన్నాడు నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళటానికి. జ్ఞానులు కూడా 2 సంవత్సరాల లోపు వచ్చారండి సుమారుగా. గొర్రెల కాపర్లు అప్పుడే వచ్చారు, పశువుల తొట్టులో ఉన్న శిశువుని చూశారు. కానీ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? ప్రభువుని ఆరాధించారు. అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఒంటెల మీద ఎడారి ప్రాంతం, అరణ్య ప్రాంతంలో నుంచి ప్రయాణం చేయాలి కాబట్టి సుమారు సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల లోపు వాళ్ళు ప్రయాణం జరిగింది. వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు వాళ్ళని కపటంగా మోసం చేసి మీరు వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆరాధించరండి, నేను కూడా వచ్చి ఆయనకి కానుకలు ఇస్తాను, స్తుతిస్తానని చెప్తే వాళ్ళు గుడ్డిగా వెళ్ళిపోయారు. ఆ నక్షత్రం వాళ్ళకు దారి చూపి యేసుక్రీస్తు వారు ఉన్న ఇంటిలోనికి వచ్చింది. అప్పుడు పశువుల తొట్టిలో లేరు, బెత్లెహేములో లేరు, వారు ఇంట్లో ఉన్నారు. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం, 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. జ్ఞానం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బెత్లెహేములో పశువుల తొట్టిలో ఉన్నారని చాలా మంది అపార్థం చేసుకుంటారు. అక్కడ లేడండి. 8వ రోజు సున్నతి చేసిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని చేసిన తర్వాత వాళ్ళు సొంత ప్రాంతానికి వెళ్ళిపోయాడు, నజరేతుకి వెళ్ళిపోయాడు, అక్కడ నివాసం ఉన్నారు. సంవత్సరం మళ్ళీ బెత్లెహేముకు నజరేతు నుంచి వస్తారు, ఆ పస్కా పండుగ ఆచరిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన మళ్ళీ 30వ ఏట బాప్తీసం యోహాను గారి దగ్గర తీసుకునే వరకు నజరేతులోనే ఉన్నాడు. అందుకే ఆయన నజరేయుడని పిలువబడిందనే పేరుంది. అర్థమైందా? ఆయన ఎక్కడికి వెళ్ళాడు చూడండి ఒకసారి. 2వ అధ్యాయము మత్తయి సువార్త. గొర్రెలు ఈ జ్ఞానులు వచ్చినప్పుడు 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. నక్షత్రం ఎక్కడి నుంచి దారి చూపించిందంటే హేరోదు దగ్గర నుంచి వాళ్ళు ఉన్న ఇంటి మీదకి వచ్చిందంటే నజరేతు వరకు దారి చూపిస్తే ఆ నక్షత్రాన్ని ఫాలో అయిపోయి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, పశువుల తొట్టి కాదు, పశువుల పాక కాదు, ఇంటిలోనికి వచ్చి
తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి, యేసుక్రీస్తు వారు ఆరాధనకు పూజకు పాత్రుడు, ఆయన పూజించి, అంటే జ్ఞానులు, మామూలు కాదు వీళ్ళు. ఎవరు? జ్ఞానులు. ఈరోజు ప్రపంచ చరిత్రలో క్రైస్తవులైన వారే జ్ఞానులు. నువ్వు వాడుకుంటున్న ప్రతి వస్తువు సైంటిఫిక్గా ఏదైనా సరే, ఆ వస్తువులన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరయ్యానంటే క్రైస్తవులు. జ్ఞానులు, శాస్త్రవేత్తలు ఎవరన్నా మనం? సైంటిస్టు, శాస్త్రవేత్త గొప్పోడు, అందరికంటే గొప్పోడు ఎవరంటే శాస్త్రవేత్త. శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మాల్సిందే అంటాడు. శాస్త్రులు గొప్పోళ్ళు అంటావు, శాస్త్రవేత్తలు గొప్పోళ్ళు అంటావు, అడు జ్ఞానం పిలువబడుతుంది. అలాంటి జ్ఞానులు ఈరోజు మనం వాడుకుంటారు. ప్రతి వస్తువును కనిపెట్టారు. వాడిన ప్రతి వస్తువు ఆ క్రైస్తవులు కనిపెట్టింది. ఈరోజు యేసుక్రీస్తు వారిని కనిపెట్టి వచ్చారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. దేవుడు జ్ఞానులు గ్రహించాడు. జ్ఞానులు చెప్తే కూడా నమ్మవా? జ్ఞానులు సైతం బాలుడైన ప్రభువుని ఏం చేశారు? పూజించారు. అంటే క్రిస్మస్లో ఏం జరుగుతుంది? యేసు జన్మలో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది, పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగిన వాళ్ళు ఆయనకి కానుకలు ఇచ్చారు. పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకి ఎవరి పిల్లోడు ఏం చేసుకుంటాడండి? పోనీ అంత దూరం నుంచి జ్ఞానులు కదా వచ్చింది. వచ్చి యూదులను పరిపాలించే రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడంటే, రాజు ఏంటి, ఈ పేదవాడి కుటుంబంలో పుట్టడం ఏంటి, వాళ్ళ నానేమో కార్పెంటర్ ఏంటి, ఏమేమో ఇంటి పని చేసే హౌస్ వైఫ్ ఏంటి, ఇలాంటి వాటిలో రాజు ఎట్ట పుడతాడు? రాజుగారి కుటుంబంలో కదా పుట్టాలని హీరో దగ్గరికి వెళ్ళారు. అందుకే అర్థమైందా? అలాంటి చూసి కూడా వాళ్ళు ఇలాంటి స్థితిలో రాజు ఎందుకు పుడతాడు, ఈయన కాదులే అని వెళ్ళిపోవాలి. ఏం చేశారు? వచ్చి పూజించారు. జ్ఞానులు సైతం ఆయన పాదాల దగ్గర పూజించారు. అంటే క్రిస్మస్లో పూజ జరిగింది, ఆరాధన జరిగింది ఆయనకి. అంత మాత్రమే కాక బహుమానాలు ఇచ్చారు. ఏమిచ్చారు? బహుమానాలు ఇచ్చారు. సాంబ్రాణి, బోళము, బంగారం. ఆయన పేదవాడు. యోసేపు గారు పని మానేసి కార్పెంటర్ వృత్తి పక్కన పెట్టేసి ఈయన తీసుకెళ్ళటం, తీసుకురావటం, అటేలమంటే అటేరటం, ఇటురామంటే ఇటురావటం, దేవదూతల ద్వారా దేవుడు నడిపించిన ప్రకారంగా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. పని లేదు, మరి డబ్బులు ఎట్ట? అందుకే జ్ఞానులు పంపించి దేవుడు వాళ్ళకి బంగారం ఇచ్చాడు. ఆ బంగారం అమ్ముకొని వాళ్ళు హ్యాపీగా ఆ దినాలన్నీ గడుపుకుంటారు. విలువైన వస్తువులు సాంబ్రాణి, బోళము, బంగారం, ఇవన్నీ విలువైన వస్తువులు. ఇవన్నీ ఎందుకు ఇప్పించాడు దేవుడు అంటే, వాళ్ళు పేదవారుగా ఉన్నారు, వాళ్ళకు బతుకు తెరువు కావాలి కాబట్టి దేవుడే వాళ్ళని జ్ఞానులు ప్రేరేపించి బంగారం ఇచ్చే విధంగా ప్రేరేపించాడు ప్రియులారా. అంటే క్రిస్మస్లో ఏం జరిగిందంటే పూజ జరిగింది, ఆరాధన జరిగింది. జ్ఞానులు సైతం ఆయన్ని ఆరాధించారు, అంటే షేర్ చేశారు, ఇవ్వటం జరిగింది. దేవుడికి, ప్రభువుకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనం జ్ఞానం అయితే, కాకపోతే తెలివితేటలు ఉన్నవాళ్ళు అయితే మనం కూడా ఏం చేయాలి? ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? చుట్టూ ఉన్న వారికి ఇవ్వాలి. ప్రకటించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి. అంత మాత్రమే కాక వాళ్ళు జ్ఞానులు ఎలాగైతే ప్రభువుకి ఇచ్చారో మనం కూడా ప్రభువుకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఆయన పేరు మీద ఒక పేదవాడికి సహాయం చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు ఆహారం పెట్టారు, నేను తప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు, నేను రోగినయ్యుటిని, నన్ను చూడవచ్చింది, చెరసాల్లో ఉన్నాను, నన్ను పరామర్శించడానికి వచ్చారు, దిగంబరుని బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారు. ఇవన్నీ చెప్తే మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభు అంటే, అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేశారు. అంటే ప్రభుకి ఇవ్వచ్చా మనం? ఇప్పుడు ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తే ప్రభుకి ఇచ్చినట్టు? అల్పులైన ఒక సహోదరుడికి నువ్వు ఈ బట్టలు లేనివాడికి బట్టలు, ఆహారం లేనివాడికి ఆహారం, నీళ్లు లేనివాడికి నీళ్లు, ఇంకా జైల్లో ఉంటే పరామర్శించడం, హాస్పిటల్లో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ఎవరికి చేసినట్టు? ప్రభువుకు చేసినట్టు. అంటే క్రిస్మస్లో స్తుతించడం జరుగుతుంది, ఆరాధించడం జరుగుతుంది. క్రిస్మస్లో ఏం చేయాలి? ప్రకటించడం జరుగుతుంది. క్రిస్మస్లో ఏం చేయాలి? ఇతరులకి సాయం చేయాలి. నీ ఇంట్లో నువ్వు వండుకొని, నీ ఇల్లు నువ్వు డెకరేషన్ చేసుకొని, నీ ఇంటికి రంగులు వేసుకొని, నీ ఇంటికి లైటింగ్ వేసుకుంటే అది క్రిస్మస్ ఎలా అయింది? క్రీస్తు మిస్ అక్కడ. క్రీస్తు ఉండడు. క్రీస్తు ఆరాధింపబడాలి, క్రీస్తు ఘనపరచబడాలి, దేవునికి మహిమ రావాలి. అలా రావాలంటే నిజమైన క్రిస్మస్ ఆనందం నీ హృదయంలో వెల్లివిరియాలంటే ఖచ్చితంగా మనం క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని ఘనపరచాలి, క్రీస్తుకి సాగిలపడాలి, క్రీస్తు ద్వారా తండ్రికి మహిమ రావాలి. క్రీస్తుని బట్టి క్రీస్తుకి ఇచ్చినట్టే ఎవరికిస్తే
అల్పులైన సహోదరులకి నువ్వు బట్టలు కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, ఇంకా నీళ్లు కానీ, వాడు రోగి అయి ఉంటే పరామర్శ, ఇవన్నీ పేదవారికి చేస్తే ఎవరికి చేసినట్టు? క్రీస్తులు చేసినట్టు. అంటే క్రిస్మస్లో ఇతరులకు సాయం చేయమన్నాడు తప్ప మీరు చిందులేయండి, డ్యాన్సులు వేయండి, ఓహో అని ఆర్భాటం చేయండి, సెలబ్రేషన్ చేయమని చెప్పాల. క్రిస్మస్ సెలబ్రేషన్ కానే కాదు. క్రిస్మస్ అనగానే దేవుడిని మహింపరచడం, దేవుడిని ఆరాధించడం, దేవుడిని స్తుతించడం, దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రజలందరికీ కలిగిన సువార్తమానాన్ని ప్రకటించడం, ఇతరులకు సాయం చేయటం. ఇవి చేసినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం వస్తుంది. కనీసం ఆ నెల దినాల్లో, క్రిస్మస్ నెల అనుకుంటున్నాం కదా, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25, ఈ నెల రోజుల్లో కనీసం ఒక్కదైనా నువ్వు మార్చగలిగితే నీకు నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి పాపిని పరలోకం చేర్చటమే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఇలాంటి ఆనందాన్ని మీరు పొందుకొని అనేక మందికి ఆనందాన్ని పంచుతారని ఆశిస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి, క్రీస్తు యేసుని యుగముల సమాప్తి యందు మా కోసం శరీరధారిగా పంపించి, ఆయన ఏ పాపం చేయకపోయినా మా పాపములు, దోషములు, అపరాధములన్నీ ఆయన మీద మోపి సర్వ మానవాళికి పాప క్షమాపణ దయచేసిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా 2000 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ అనేక ప్రాంతాల్లో రోజు రోజుకి విస్తరిస్తూనే ఉంది. అనేక మంది ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటున్న తరుణంలో కొంతమంది నామకార్థంగా బతుకుతున్న క్రైస్తవులు, సేవకులైన వారు కేవలం సినిమాల మోజులో పడి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ, గంతులు వేస్తూ, మీ పాటల ద్వారా మిమ్మల్ని అవమానపరుస్తూ ఎంతోమందికి అభ్యంతర కారణంగా మారిపోతున్నారు. నిజమైన క్రీస్తు జన్మ పరమార్థాన్ని ఎరుగకుండా వారు కప్పిపుచ్చుతున్నారు. ఇలాంటి స్థితిలో క్రిస్మస్లో ఏం జరుగుతుందో అన్న విషయాలు ఈరోజు ఆలోచించడానికి యేసుక్రీస్తు సంఘము ద్వారా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మంచి వాతావరణాన్ని ఇచ్చారు. మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మార్గ మధ్యలో ఎలాంటి ప్రమాదానికి వారి గురి కాకుండా సురక్షితంగా వారి గమ్యాన్ని తీసుకువెళ్ళమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలు ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ మాటలు విన్న తర్వాత అయినా వారిలో పశ్చాత్తాపాన్ని పుట్టించి, నా బ్రతుకు ఎలాగే కొనసాగితే మరణం తర్వాత ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళిపోతుందన్న భయంతో మీరు చూపిన ప్రేమను బట్టి వారు మారు మనసు పొంది క్రీస్తులో నూతనంగా జన్మించే ఆలోచన విధానాన్ని వారిలో కల్పించమని, ఈ పరిచర్యకు, ఈ కార్యక్రమం జరగటానికి ఎంతమంది బిడ్డలైతే వారి కష్టార్జితాన్ని వెచ్చించారో, వారు కష్టాన్ని వెచ్చించారో వారందరిని బట్టి స్తోత్రాలు. ఎంతో పరిచర్య చేశారైనా పరిచర్య చేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన జీతాన్ని మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనని, ఈ ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు సంఘాన్ని ఇంకా బలపరిచి అభివృద్ధి పరచమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుడి ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.